యానం ఎన్డీఏ ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వివిధ ఆలయాలకు వెళ్లి పూజారులతో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడం జరిగింది. అనంతరం ఆయన ఇంటి వద్ద నుండి భారీ జన సమీకరణతో పాదయాత్రగా కార్యాలయానికి బయలుదేరారు. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ప్రాంతీయ పరిపాలనా అధికారి కార్యాలయం వరకు పాదయాత్రగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దారి పొడుగున జన సమూహంతో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కూటమి నాయకులు, మల్లాడి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నది వాళ్ళు రియల్గా కంపెనీ ఓపెన్ చేయాలన్నది 1% కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆల్రెడీ మీ ఆంధ్రాకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఆ గ్రూప్ అంతా వెళ్ళి దాన్ని కొనడానికి ఆల్రెడీ సంవత్సరం నుంచి తిరుగుతున్నారు. మొన్న రీసెంట్గా కూడా నాకు ఇది అమ్మేస్తాం, లేఅవుట్ కానీ అపార్ట్మెంట్ కట్టడానికి కానీ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్కి బాకీ సేల్ ట్యాక్స్ కట్టవలసింది కానీ, కరెంటు బిల్లు కట్టవలసింది కానీ, మున్సిపాలిటీ కట్టవలసింది కానీ దగ్గరగా 70 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఎన్ఓసి ఇచ్చేయండి, వేవ్ చేసేయండి, మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. నేను ఒకటే కండిషన్ పెట్టాను సీఎం గారికి, వాళ్ళకి కూడా 70 కోట్లు వేవ్ చేసేయండి, సబ్జెక్ట్ టు కండిషన్ ఫ్యాక్టరీ ఉండాలి. ఫ్యాక్టరీ కానీ రాకపోతే ఇంట్రెస్ట్ తోటి వసూలు చేయాలి. అందులో 50% యానం వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. ఈ కంపెనీని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఇండస్ట్రియల్ ఏరియాకి షిఫ్ట్ చేయాలి. ఆ కంపెనీని కొత్తగా వచ్చిన కంపెనీకి ఏమైతే ఇస్తామో అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్తే గవర్నమెంట్కి ఎలక్ట్రై పడిపోయింది. రాబోయే రోజుల్లో వారు రియల్గా కానీ చేస్తాను అని అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాళ్ళకి కంపెనీకి సహకరించడంలో కానీ నేను ముందు ఉంటాను. ఇంకా మిగతా కంపెనీలు, చాలా కంపెనీలు క్లోజ్ అయిపోయి పరిస్థితిలో ఉన్నాయి. అలాగే ఈ రైతులు, ముఖ్యంగా చెరువుల రైతులు కూడా ఆంధ్ర ఏవైతే చేస్తుందో ఆ విధంగా కూడా కోరుతూ ఉన్నారు. వారికి కూడా కరెంటు బిల్లు విషయంలోనో మిగతా విషయాలు ఏమైతే ఉన్నాయో ఇటు ఫ్యాక్టరీలకి వాళ్ళకి కూడా న్యాయం చేసే దాంట్లో నేను మొదటి స్థానంలోనే ఉంటాను తప్ప నేను అబద్ధాలు చెప్పను. ఏ విధంగా చేయాలో వాళ్ళకి ఉపకారం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఎంత మించి గెలిచేదన్నది మీరు ప్రశ్న వేసిన వాళ్ళు, మీరు ఒక సర్వే అని ఉంటుంది. మీరు ప్రజలను ఓటర్స్ని మీరు సర్వే చేస్తే ఎన్ని వేల మంది, ఎన్ని వేలతోటి, వందలతోటి కాదు, నేను ఎప్పుడూ వందలతోటి గెలవలేదు. నేను ప్రతి ఎలక్షన్లో, ఫస్ట్ ఎలక్షన్లో 4,848 ఓట్లు మెజార్టీతోటి 30 సంవత్సరాల క్రితం గెలిచాను. 4,800 చిల్లర మెజార్టీతో గెలిచాను నేను. ఏ మధ్యలో 4,000 నుంచి మొదలుపెట్టి 5,000, 6,000, 9,000, 8,000, 8, 9 అలా వెళ్ళిపోయాను నేను. ఈ ఎలక్షన్లో ఎవ్వరు కూడా ఊహించలేదు. గత 5 సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యే చేసిన అవినీతి అవ్వచ్చు, చేతగానితనం అవ్వచ్చు, దాన్ని మల్లాడి కృష్ణారావు పరిపాలన రావాలి, మల్లాడి కృష్ణారావుకి మేము అడగపోయినా కానీ ఓటు వేయాలి అన్న దాని మీద ఎదురు చూసినప్పుడు ఎంత మెజార్టీ వస్తుందన్నది ఊహించలేనంత మెజార్టీతో నన్ను ప్రజలు గెలిపించే ఆ పరిస్థితులన్నీ కూడా ఈరోజు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. విజయంలో అక్కడ ఏంటంటే సెకండ్ పాపులేషన్లో ఒక కాన్స్టిట్యున్సీ ఫిషర్మెన్ కమ్యూనిటీ, మిగతా 2 కాన్స్టిట్యున్సీలో థర్డ్ పాపులేషన్లో ఫిషర్మెన్ ఉంది. అక్కడ ఎవరు నెగ్గినా కానీ 100 మీదే ఉంటుంది. ఎప్పుడు కూడా 500, 600, 200 మీదే ఉంటుంది. నాకు ఆ 3 కాన్స్టిట్యున్సీలో పూర్తిగా పట్టుంది. ఇక్కడ అంత ఫిషర్మెన్ మీద లేకపోయినా కానీ 100లో 70% ఫిషర్మెన్ అక్కడ ఓటేస్తారు. నేను చెప్తే ఇంకో 10% ఎక్స్ట్రా చేస్తే 500 ఓట్లు నేను తేగలిగితే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. అందుకని నేను క్యాంపెయిన్కి కార్యకాల్ మాహే నేను క్యాంపెయిన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నేను సూచించిన క్యాండిడేట్ని కూడా గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. గత 2 నెలల క్రితమే నేను చెప్పాను, నేను మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తే ఒక్కడు కాదు, మినిమం 3 అసెంబ్లీలోకి అడుగు పెట్టేలాగా ఉంటుందని చెప్పేసి అనుకుని ఆ మాట చెప్పాను. ఆ మాట కూడా పోషించుకునే అసెంబ్లీలోకి నాతోటి పాటు ఇంకో 3 తీసుకుని వెళ్తాను నేను.